ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా సీఎంల భేటీ విధి విధానాలు ఏ అంశాలు చర్చించాలి అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4:30కు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నివేదికలతో రావాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విభజన చట్టంలోని వివిధ అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉంది ఈ సర్కార్. రైట్, ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైట్, ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, ఈ నెల 6వ తేదీన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం ఉంది. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, చాలా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నింటి మీద సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకుని వాటిని పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని 4:30 గంటలకి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, హక్కులకు సంబంధించినటువంటి అంశాలు, వివిధ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికతో రావాలని అధికారులకు ఆదేశించారు. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా వ్యవహరించాలని, కొంత కఠినంగానే మనకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విభజనలో సంక్రమించినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధించాలనేటువంటి దిశగా ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగుల విభజన కావచ్చు, ఉద్యోగుల విభజనలో కూడా తెలంగాణకు వచ్చే ఆంధ్రాకు ఉద్యోగులకు సంబంధించి ఎక్కువ ఉన్నారనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అలాగే తెలంగాణ ఉద్యోగులు కూడా ఆంధ్రాలో ఉన్నారనేటువంటి చాలా రోజులుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తారు. వీటన్నిటి మీద కొంత సీరియస్ గానే చర్చించాలనేటువంటి ఆలోచన. అలాగే భద్రాచలం రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భద్రాచలంకి 7 గ్రామాలని అప్పగిస్తూ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ 7 గ్రామాలకు సంబంధించినటువంటి అంశాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆ గ్రామాలను వెనక్కి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా పెట్టాలనే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 6వ తేదీన జరిగేటువంటి సమావేశంలో మాత్రం తెలంగాణ హక్కులకు సంబంధించి, రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా కఠినంగానే వ్యవహరించాలనేటువంటి దిశగా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే చారి.